జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకు అందరు కూడా ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చిన. ఓకేనా? ఇరాను ఇజ్రాయెల్ మధ్యలో నరేంద్ర మోడీ. ఇదేందిరా స్వామి, ఇరాను ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతూ ఉంటే మధ్యలో మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఏం పని, అనవసరంగా చేతులు కాల్చుకోవడానికి అని చెప్పేసి కొంతమంది అనుకోవచ్చు. ఏమే కానీ ఇక్కడే అసలు రాజకీయం అంతా కూడా ఉండాలి. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏ విషయం పైనైనా కూడా అంత ఈజీగా ఏ నిర్ణయం కూడా తీసుకోరు. ఏ నిర్ణయం అయినా 1కి 100 సార్లు ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. ఏమే అసలు ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల మధ్యలోకి నరేంద్ర మోడీ గారు ఎందుకు ప్రవేశించినారో, ఏమి ఆశించి నరేంద్ర మోడీ గారు ఈ సాహసానికి ఒడిగట్టారో వివరించే ప్రయత్నం చేస్తా. సాహసం అనే కాదు కానీ బాధ్యత చెప్పాలంటే. ఓకేనా? ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో ఇరాన్ పైన ఇజ్రాయెల్ మెరుపు దాడులు చేసిన సంగతి మీకు అందరికీ తెలిసిందే. నిజానికి ఇజ్రాయెల్ చేసినటువంటి ఈ దాడుల కారణము ఇరానే మిమ్మల్ని అజ్జాత్సాం ఇజ్జాత్సాం అని చెప్పేసి మేము లేచే మనుషులం కాదంట ఇజ్రాయెల్ను కావాల్సిన కాడికి రెచ్చగొట్టింది. అంతెందుకు 2023 అక్టోబర్లో గాజాకు చెందినటువంటి హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ పైన అత్యంత పాశవికంగా దాడులు చేసి 1200 మంది ఇజ్రాయెల్ పౌరులను పొట్టన పెట్టుకున్నారు. తెలుసు కదా మీకు కూడా. ఈ దాడిలో పోతా ఏం చేశారు, కొంతమందిని బందీలుగా చేసుకొని ఈ హమాస్ తీవ్రవాదులు తీసుకొని వాళ్ళ అండర్లో పెట్టుకున్నారన్నమాట. ఓకేనా? ఈ విషయం మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది. అయితే ఈ హమాస్ తీవ్రవాదులు చేసినటువంటి దాడులు వెనుక ఉండేది ఇరానే ఈ హమాస్ తీవ్రవాదులకు నిధులను అందించింది, ట్రైనింగ్ ఇచ్చింది, ఆయుధాలను సరఫరా చేసింది, మందుగుండు అందించింది. అంతేకాదు ఇజ్రాయెల్ పైన ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా దాడులు చేయాలో కూడా ఈ హమాస్ తీవ్రవాదులకు ఇరానే ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే తయారు చేసి ఇచ్చింది. ఈ విషయం ఇజ్రాయెల్ కూడా బాగా తెలుసు. అంతెందుకు ఈ దాడుల వెనక ఉన్నది ఇరానే అన్నది బహిరంగ రహస్యమే. కేవలం ఇజ్రాయెల్ను దెబ్బ కొట్టడానికి ఇరాను ఈ హెజ్బుల్లా తీవ్రవాదులను, హమాస్ తీవ్రవాదులను, హైతీ తీవ్రవాదులను పెంచి పోషించింది. ఈ విషయాలన్నీ తెలిసినా కూడా ఇజ్రాయెల్ ఎంత మాత్రం కూడా తొందరపడలా. ముందుగా హమాస్ తీవ్రవాదులను నరకానికి పరిచయం చేసింది, తర్వాత హెజ్బుల్లా తీవ్రవాదులను అంతమొందించింది, ఆ తరువాత హైతీ తీవ్రవాదుల పనిబట్టింది. అంటే ముందుగా తన చుట్టూ ఉన్నటువంటి 3 తీవ్రవాద సంస్థలను అంతమొందించింది. ఇక ఆ తర్వాతనే వీటన్నింటికి మూల కారణమైనటువంటి ఇరాన్ పైన దాడులు చేయడం ప్రారంభించింది. అది విషయం. ఒకవైపున ఈ యుద్ధం అంతా కూడా జరుగుతున్నటువంటి సమయంలో మధ్యలో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎంటర్ అయిపోయినారు. ఇరాన్ అధ్యక్షుడైనటువంటి పెజెష్కియాన్తో మాట్లాడినారు. యుద్ధాన్ని తక్షణమే ఆపేసి చర్చల ద్వారా సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవాలని చెప్పేసి ఆయనకైతే చెప్పినారనమాట. ఇరాన్కు భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకం కాదని, ఇరాన్ ప్రయోజనాలను కాపాడుతామని ఇరాన్ అధ్యక్షుడికి మన ప్రధాని మోడీ గారు స్పష్టం చేశారనమాట. అందుకు కారణం కూడా ఉండాలి. ఎందుకు అది ఏంటి అంటే, ఇరాన్లో మనం నిర్మించేటువంటి చాబహార్ పోర్ట్ ఉండాలి. ఈ చాబహార్ పోర్టు ద్వారానే మనం ఆఫ్ఘనిస్తాను, కజకిస్తాను, అదేవిధంగా తుర్కమెనిస్తాన్ లాంటి 6 దేశాలతో దిగుమతులు చేయగలుగుతున్నాం అనమాట. ఈ 6 దేశాలకు మనకు ఉన్నటువంటి ఏకైక మార్గం ఈ చాబహార్ పోర్టే. కాబట్టి ఈ చాబహార్ పోర్టు చైనా చేతుల్లోకి వెళ్లకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నది. ఇక రెండో విషయం వచ్చేసి, ఇదే చాబహార్ పోర్టు నుంచి రష్యా సరిహద్దుల వద్దకు భారతదేశం అతిపెద్ద రైలు మార్గాన్ని నిర్మిస్తుంది. అర్థమవుతుందా? ఎందుకంటే భారత్ పెద్ద మొత్తంలో ఈ రష్యా నుంచి ఈ ముడి చమురును, రసాయనాలు, అదేవిధంగా పురుగు మందులు, ఈ రాక్షస బొగ్గును కొనుగోలు చేస్తుంది. ఈ విధంగా రైలు మార్గం ద్వారా ఈ చాబహార్ పోర్టు నుంచి అయితే మనం రష్యా నుంచి 15 రోజుల్లో సరుకులను అయితే దిగుమతి చేసుకోవచ్చు, అదేవిధంగా ఎగుమతులు కూడా చేయొచ్చు. ఇక మూడో పాయింట్ వచ్చేసి, ఇరాన్లో 10,000 మంది మన దేశానికి ఇచ్చినటువంటి విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా తిరిగి మన దేశానికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత మన ప్రభుత్వం పైనే ఏర్పడింది. అందుకు ఇరాన్ ప్రభుత్వం కూడా సహకారం అవసరం ఉండదన్నమాట. అర్థమైందా? ఇక నాలుగో విషయం వచ్చేసి, ఇరాన్లోని 3 అణు కేంద్రాలపైన అమెరికా దాడులు చేసింది. ఈ దాడులకు అమెరికా పాకిస్తాన్ ఎయిర్ బేస్లను, పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ను ఉపయోగించుకునేది. అంటే పాకిస్తాను ఇరాన్కు వెన్నుపోటు పొడిచిందనమాట. ఆ విషయాన్ని ఇరాన్కు మనం తెలియజేయాల్సిన అవసరం కూడా ఉండాలి. ఎందుకంటే పాకిస్తాన్ అసలు రంగును ఇరాన్ ద్వారా ఈ ప్రపంచం మొత్తానికి కూడా చూపించాలి. అసలు పాకిస్తాన్ ఎట్టాడి దేశం, వాళ్ళ బతుకు ఎట్టాడిది, వాళ్ళ బుద్ధులు ఎట్టాటి అనేది ప్రపంచానికి తెలియాలనా లేదా? ఈ 4 పనులు జరగాలి అంటే మనం ముందుగా ఇరాన్కు మన పైన నమ్మకం కుదిరేలా ప్రవర్తించాల్సిన అవసరం అయితే ఉండాలి. అంటే
ఈ యుద్ధాన్ని ఆపడానికి మేము కూడా ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి ఇరాన్కు తెలిసేలా చేయాలన్నమాట. అందుకే ఇరాన్ అధ్యక్షుడైనటువంటి పెజిష్కియాన్తో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడినారు. ఇరాన్ ప్రజలకు అపకారం జరగకుండా చూస్తామని చెప్పేసి ఇరాన్కి అయితే తెలియజేశారు. మొత్తానికి ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్యనైతే ప్రస్తుతానికి సీజ్ఫైర్ అయితే అమల్లో ఉన్నది. సరే, ఇకపైన ఏం జరుగుతుందో ఏమనే చూద్దాం. మొత్తానికి మీరు కూడా చూసే ఉంటారు, కేవలం మన విమానాలు రావడం కోసం, ఎందుకంటే ఇరాన్లో చిక్కుపోయినటువంటి మన దేశ పౌరులు, అదేవిధంగా మన దేశానికి చెందినటువంటి విద్యార్థులను తీసుకురావడానికి ఇరాన్ తమ ఎయిర్ స్పేస్ని అయితే వదిలిపెట్టింది. తెలుసు కదా, మీరు కూడా వినే ఉంటారు ఈ న్యూస్. అంతటి దౌత్యనీతిని ప్రదర్శించారు మన ప్రధాని మోడీ గారు. అర్థమైందా? ఇదంతా చేయబట్టే మన మోడీ గారికి ప్రపంచ నాయకుడిగా మంచి గుర్తింపు ఉన్నది. ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నా, ఇరాన్తో మనం ఎంత మాత్రం ఉండాలో, ఎంత మాత్రం చేయాలో అంత మాత్రం చేస్తాం. కానీ ఇరాన్తో పోలిస్తే మనకు అత్యంత నమ్మదగినటువంటి మిత్రదేశం మాత్రం ఇజ్రాయెల్. ఎవరిని ఎంతలో పెట్టాలో, ఎవరిని ఎట్లా చేయాలో నరేంద్ర మోడీ గారికి చాలా బాగా తెలుసు. అది విషయం. ఏమంటారా? ఎట్లా న్యూసా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ని నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.